హాయ్ అండి. ఈరోజు నవరాత్రి మొదటి రోజు కదండి. ఈ మొదటి రోజు మనం అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా పెడతామండి. ఈ పరమాన్నం చాలామంది రైస్తో చేస్తారు. సో నేను ఇక్కడ రవ్వ అండ్ సేమియా యూస్ చేసి చేస్తున్నానండి. చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పరమాన్నం మొదటి రోజు ప్రసాదంగా పెడతారండి. మనం అమ్మవారికి ఒక స్వీట్ స్టార్ట్ ఇవ్వడానికి మనం ఈరోజు పరమాన్నం ప్రసాదంగా పెడతామండి. సో చాలా సింపుల్గా అండ్ క్విక్గా చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఒకసారి చేసి అమ్మకు నైవేద్యంగా పెట్టండి. చాలా క్విక్గా అయిపోతుంది. సో వీడియో మొత్తం చూడండి. నచ్చితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు దాకా శనగపప్పు తీసుకోవాలండి. ఇది ఏం సోక్ చేయకుండా తీసుకున్నానండి. దీన్ని ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసి మనం ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. తర్వాత ఒకసారి చెక్ చేసి ఇలా పలుకుగా ఉన్నప్పుడు పక్కన పెట్టేయండి. లేదు అంటే ఇంకొక విజిల్ పెట్టుకొని అలా పలుగ్గా వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 6 to 7 కప్స్ దాకా వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ క్వాంటిటీ ఏం లేకుండా మీకు ఎంతైతే పాయసం కావాలి అనుకుంటున్నారో అంత క్వాంటిటీ వరకు వాటర్ వేసుకోవచ్చండి. వాటర్ క్వాంటిటీ అనేది ఏమి ఉండదు. బట్ మీకు ఒక అందాజుగా నేను చెప్తున్నాను, ఒక 6 to 7 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి 6 to 7 కప్స్ వాటర్ సరిపోతుందండి. ఆ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలండి. అవి బాయిల్ అయ్యేంతలోపు మనం శనగపప్పు తీసుకున్న కప్పు ఉంది కదండి, అందులో ఒక 1/2 కప్పు మనం బాంబే రవ్వ వేసుకొని అందులో ఒక 1 కప్పు దాకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అంతలోపు మనకు వాటర్ బాయిల్ అవుతుంటాయండి. బాయిల్ అవుతున్న వాటర్లో మనం రవ్వను వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలండి. అలా వేసుకుంటే మనకు ఉంటలు కట్టకుండా ఉంటుంది. అలా అంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా రవ్వని బాగా బాయిల్ చేసుకోవాలండి. రవ్వ బాయిల్ అయిన తర్వాత అందులో మీ రుచికి తగినంత స్వీట్ వేసుకోండి. బెల్లం, ఇక్కడ నేను 1.5 కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలండి. బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు దాకా సేమియా వేసుకోవాలండి. దీన్ని ముందుగా ఫ్రై చేయడం అలా ఏం చేయలేదు, డైరెక్ట్ మనం సేమియా వేసేయచ్చు. అలా 1/2 కప్పు సేమియా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా గట్టి పడుతుందండి పాయసం, అందుకని నేను కొద్దిగా హాట్ వాటర్ కలుపుతున్నానండి. అలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 ఇలాచి దంచి వేసుకుందాం. ఇలా 10 మినిట్స్ తర్వాత మనం సేమియాని ఇలా నొక్కి చూస్తే మనకి బాయిల్ అయ్యిందా లేదా తెలుస్తుంది. సేమియా బాయిల్ అయితే మనకి పాయసం రెడీ అయిపోయినట్లేనండి. ఒక 3 to 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మన పాయసం రెడీ అవుతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలండి. గీ కొద్దిగా వేడైన తర్వాత అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని మనం పాయసంలో వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ చాలా సింపుల్గా అయిపోయే మన అమ్మవారి నైవేద్యం రెడీ అయిపోతుందండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ శనగపప్పు అండ్ బెల్లం కాంబినేషన్, అలాగే మనం ఇందులో రవ్వ సేమియా కూడా వేసాం కదండి, చాలా యూనిక్ టేస్ట్ ఉంటుంది అండ్ చాలా సూపర్గా ఉంటుంది. ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.